ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28వ తారీఖున జాతీయ సైన్స్ దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడానికి సివి రామన్ గారు వైజ్ఞానిక అదేవిధంగా శాస్త్రీయ భావనలో రూపొందించి ఈ ప్రపంచానికి గొప్ప ఆలోచనలు పంచుకోవడం జరిగింది. డూ యు నో ద మీనింగ్ ఆఫ్ సైన్స్? ద టర్మ్ సైన్స్ ఈజ్ derived from scientia. It is from Latin word. Scientia means to know the knowledge. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానాన్ని తెలుసుకోవడమే సైన్స్ అని చెప్పవచ్చు. విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్రీయ భావనలు వారు కలిగి ఉన్నట్లయితే వారు గొప్ప పురోగతి సాధించవచ్చు. అయితే ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆయా టూల్స్ తయారు చేయడం జరిగింది. మరియు ఉపాధ్యాయులు వారి యొక్క ఆలోచనలు పంచుకోవడం జరిగింది. వారి యొక్క ఆలోచన మనం విందామా? మరి Namaskaram. My name is Y Dhanalakshmi. I am studying in 9th class in ZPH School, Kattulkavati. Namaskaram. My name is C.H. Jasvi. I am studying 9th class ZPH School, Kattulkavati. నీపర్ వచ్చేసి హాయ్ ధనలక్ష్మి, ఏంటిది? హాయ్ జాస్వి, దీన్ని టెలిస్కోప్ అంటారు. దీన్ని ఎలా ఉపయోగించాలి? ఇదిగో చూడు, అక్కడ దూరంగా ఉన్న వస్తువులు కూడా చాలా దగ్గరగా కనిపిస్తాయి. దీన్ని ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ కొండ మీద ఉన్న చెట్టు చూడు, చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇలా చూస్తే కనిపించట్లేదు. ఇందులో చూస్తే దూరంగా ఉన్న వస్తువులు కూడా చాలా దగ్గరగా కనిపిస్తాయి. నువ్వు ఎక్కడ కొన్నావు? దీన్ని నేను కొనలేదు, నేనే తయారు చేశా. ఎలా తయారు చేసావు? దీనికి ఏం పెద్దగా మెటీరియల్ అవసరం ఉండదు. మనకు కావాల్సిన చుట్టుపక్కల దొరుకుతాయి ఇవి. దీనికి కావాల్సినవి 2 చార్ట్లు, 2 బాటిల్ క్యాప్స్, కాన్వెక్స్ లెన్స్ 2 ఉంటే సరిపోతుంది. దానికి తోడు మనకి అంటించుకోవాలి కాబట్టి ప్లాస్టర్ ఒకటి, సిజర్ ఒకటి ఉంటే చాలు. దీన్ని ఎలా తయారు చేసావు? ఈ చార్టుల్ని మనం పైప్ టైప్లో అలా రౌండ్గా ఫిక్స్ చేసుకుంటే ఈ చివరన మనం ఇది అటాచ్ చేసుకోవాలి. కాన్వెక్స్ లెన్స్ అటాచ్ చేసుకొని మనం దూరం నుండి చూస్తే చాలా దగ్గరగా కనిపిస్తాయి. చూడు, ఇలాగా ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. అసలు ఏవా? చూడు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతే, అలానే కనిపిస్తాయి. దీన్ని చూస్తున్నాం కదా, దీన్ని వస్తు కటకం అంటారు. కన్నుతో చూస్తాం కాబట్టి దీన్ని అక్షి కటకం అంటారు. అవునా? దీని ఉపయోగాలు ఏంటి? నాకు కొన్ని మాత్రమే తెలుసు, ఇంకొన్ని నీకు తెలిస్తే చెప్పవా? చెప్తా. ఖగోళ వస్తువులు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు మరియు విశ్వవంతులను చూడటానికి దీన్ని వాడుకోవచ్చు. అంతరిక్షంలో నాసా సంస్థలను, అంతరిక్షంలో తెలియని వాటిని కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. భూమిపైన దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూడవచ్చు. అందుకేనేమో ఇది చాలా దూరంగా ఉన్న వస్తువులు కూడా చాలా దగ్గరగా చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మేడపైకి వెళ్ళి నక్షత్రాలు, గ్రహాలను కూడా చూస్తూ ఉంటారు. అవునా? సరే, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నేను కూడా తయారు చేసుకుంటాను. ఓకే, తయారు చేసుకో. This is Srinivasrao Konur. I am working as physical sciences teacher at ZPHS Narayanpuram, Ashrapet Mandal. 28 February is annually celebrated as National Science Day in India. Why? Because February 28, 1928, the day on which C.V. Raman discovered the Raman effect. The British government made him a Knight of the British Empire in 1929. It was high honor the young scientists to hard work but not work at their laboratories. Thank you.